హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది షూ ర్యాక్ ఆర్గనైజేషన్ అండి. ఎందుకు అంటే మన లేడీస్కి చాలా ఇంపార్టెంట్. అంటే మనం వేసుకున్న డ్రెస్ బట్టి మనం వేసుకున్న ఫుట్వేర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ జెంట్స్కి అయితే క్యాజువల్ షూ, ఫార్మల్ షూ, అదర్వైజ్ స్లిప్పర్స్ ఉంటాయి. మనకి లేడీస్కి అయితే చాలా హై శాండిల్స్, హై హీల్స్, నెక్స్ట్ ఫ్లాట్స్, అదర్వైజ్ బెల్లీస్, అదర్వైజ్ క్లాక్స్, అదర్వైజ్ లూఫర్స్, ఇలా డిఫరెంట్గా లేడీస్కి అయితే ఇంకా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఇంక మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బట్టి కూడా వాళ్ళకి కూడా డిఫరెంట్గా అనేవి స్లిప్పర్స్ ఉంటాయి. ఫుట్వేర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కిడ్స్కి, గర్ల్స్కి అయితే ఇంకా ఉంటుంది. బాయ్స్కి అయితే వాళ్ళకైతే ఫార్మల్ షూ, క్యాజువల్ షూ, అదర్వైజ్ స్లిప్పర్స్ ఇవే ఉంటాయి. బట్ ఇవి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పర్ఫెక్ట్గా హ్యాండీగా ఉండేటట్టుగా అండ్ ఈజీ యాక్సెస్గా ఉండేటట్టుగా మీకు విత్ టిప్స్తో సహా ఈ వీడియోలో మీతోనే షేర్ చేసుకుంటున్నాను. అదేనండి షూ ర్యాక్ ఆర్గనైజేషన్. సో నా దగ్గర ఉన్న 2 షూ ర్యాక్స్ని నేను ఏ రకంగా ప్రాపర్గా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను అనేది మీతోనే ఈరోజు షేర్ చేసుకుంటాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. విత్ టిప్స్తో సహా ఈరోజు ఈ వీడియోలో మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, మనం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి మీకు కంప్లీట్గా చూపిస్తున్నానండి. అంటే నేను వాల్ దగ్గర చేసే డెకరేషను అండ్ నెక్స్ట్ క్యాబినెట్ మీద చేసుకునే డెకరేషను అండ్ నాకు కంప్లీట్గా 2 క్యాబినెట్స్ ఉన్నాయండి. సో 2 క్యాబినెట్స్కి మిడిల్లోని సపరేట్గా ఇంకో సెక్షన్ పెట్టుకున్నాను. జస్ట్ డిఫరెంట్ డెకర్స్ తోటి, అంటే పాట్స్ తోటి, అండ్ అది కూడా మిడిల్లో పెట్టుకున్నాను. సో అది మొత్తం అంతా వ్యూ కంప్లీట్గా ఇలా వస్తుంది. సైడ్ వ్యూ నుంచి మీకు చూపిస్తున్నానండి. ఇది ఒక క్యాబినెట్ బ్రౌన్ది, బ్లాక్ది ఒక క్యాబినెట్ అండి. మొత్తం 2 షూ ర్యాక్స్ ఉన్నాయి నాకు. సో మిడిల్లో నేను పార్టీషన్ ఇలా పెట్టుకున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మీకు బ్లాక్ చూపిస్తున్నానండి. ఈ బ్లాక్ మొత్తం నేను ఇది ఐక్యాలో తీసుకున్నాను నేను, ఈ షూ ర్యాక్ అనేది. ఇందులోని కంప్లీట్గా నాకు 5 ర్యాక్స్ వచ్చాయండి. చూడండి, 5 ర్యాక్స్ కంప్లీట్ సెక్షన్ మొత్తం అంతా. ఇందులోని షూసు, నెక్స్ట్ అంటే మనం డిఫరెంట్గా యూజ్ చేస్తాం కాబట్టి అందులో మన ఇంట్లో ఉన్న పీపుల్ దాన్ని బట్టి, ఉన్న స్ట్రెంత్ని బట్టి మనం దాన్ని డిఫరెంట్గా మనం అంటే అందరికీ ఈక్వల్గా ఉండేటట్టు, యూస్ఫుల్గా ఉండేటట్టు, హ్యాండీగా ఉండేటట్టు మనం ఆర్గనైజ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ పై సెక్షన్ చూస్తే ఓన్లీ మా హస్బెండ్ డైలీ వేర్ ఉంటుంది ఇది. అండ్ సెకండ్ సెక్షన్కి వస్తే నాదండి ఇది బెల్లీస్. అండ్ నెక్స్ట్ దీని మీద కూడా ఇంకోటి వైట్ పెట్టుకున్నాను. బట్ మొత్తం లేడీస్ ఏంటంటే మనం యూజ్ చేసేవి అన్నీ కూడా కొన్ని ఓపెన్గా పెట్టలేం. కొన్ని అందులోని వైట్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ అంటే ఇంకొంచెం డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి, లేదంటే డిఫరెంట్ మెటీరియల్స్తో ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన వైట్ షూ చూపించాను, బ్లాక్ది బెల్లీస్ చూపించాను. ఇప్పుడు వైట్ది ఇది శాండిల్స్ అండి ఇవి. సో వైట్ శాండిల్స్ ఇవి. ఇది అంటే కొన్ని అన్నీ ఓపెన్ చేయకూడదండి, బాగా డస్టీ పెడితే డర్టీ అయిపోతాయి, కాస్ట్లీ ఎక్కువ కొంటాం కదా. సో బాక్స్లో అయితే డెఫినెట్గా కొన్ని అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ జెరీ వర్క్తో ఉంది కాబట్టి ఇది నేను క్లాత్ యూజ్ చేసుకున్నాను. సో బ్యాక్ కవర్స్, షూ కవర్స్ అనేవి యూజ్ చేసుకొని ఆ జెరీతో ఉన్న వర్క్లో ఉన్న వాటన్నిటిని మనం ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి. న్యూగా ఉన్నవి కూడా ఇంకా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇది ఫార్మల్ షూ అండి, ఫార్మల్ షూ న్యూది. సో అందుకు అది కూడా ఒక బ్యాగ్లో పెట్టి మా హస్బెండ్ పెట్టుకున్నాను. లాస్ట్ సెక్షన్ అంతా క్యాజువల్ షూస్ అండి. అండ్ నెక్స్ట్ ఈ షూ క్యాబినెట్కి ఏంటంటే సిట్టింగ్ ఏరియా కూడా వచ్చింది. సో సిట్టింగ్ ఏరియా కింద ఇంకా 2 ర్యాక్స్ ఉన్నాయి నాకు. సో ఇదంతా మా సన్ సెక్షన్ అండి. సో మా వాడంతా డైలీ వేర్ యూస్ చేసుకునేవి వైట్ షూస్, రెగ్యులర్ షూస్, అండ్ నెక్స్ట్ స్కూల్ యూనిఫామ్, స్కూల్ షూస్, అండ్ పైన రెగ్యులర్ స్లిప్పర్స్ అప్పుడప్పుడు వేసుకునేవి. అండ్ దీనికి చిన్న సపరేట్ ర్యాక్ కూడా యూజ్ చేశాను నేను. ఇది నెక్స్ట్ బిఫోర్ ఇంకొంచెం ముందుకెళ్తే దానికోసం ఎక్స్ప్లెనేషన్ మీకు అన్నీ చెప్తాను నేను. ఓకే, ఇది చూసా కదా బ్లాక్ది వాడు స్కూల్ షూ. అండ్ నెక్స్ట్ ఈజీగా పిక్ చేసుకోవడానికి వాడు పక్కనే సాక్సెస్ కూడా పెట్టుకున్నాను నేను. సో మార్నింగ్ మనం ఫాస్ట్గా అన్నీ ఈజీగా ఉండాలి కదండి. అండ్ ఇదిగోండి కొంచెం స్లాంట్గా పెట్టుకుంటే అక్కడ నాకు దగ్గర 4 pairs పట్టాయండి. కింద కూడా 3 pairs ప్లస్ ఒక సాక్స్ పెట్టుకోవడానికి సెక్షన్. ఇంకో క్యాబినెట్కి వస్తే సెకండ్ సెక్షన్లోని మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి, టిప్ అనేది చూపిస్తున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, సెట్ ఆఫ్ 4 అండి. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను.
సో అంటే దేనికి పర్పస్ అంటే స్పేస్ సేవింగ్. సో మీ స్పేస్ సేవింగ్ చూసారా, కిందన ఒకటి మనం పెట్టుకోవచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం ఇలా పెట్టడానికి మనకున్న సెక్షన్ కూడా కొంచెం బ్రాడ్గా ఉండాలి. బిఫోర్ నాకు మీరు బ్లాక్ సెక్షన్ క్యాబినెట్ చూస్తే అందులో అంత లేదు. సో ఇందులో మటుకు నాకు ఆ స్పేస్ ఉంది. ఇప్పుడు ఆ స్పేస్ ఇలా ఉండడం వల్ల నేను ఇలా యూటిలైజ్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు బిఫోర్ దానికి దీనికి ఏంటి అంటే, అండ్ జెంట్స్కి మీరు మిడిల్ది అబ్జర్వ్ చేస్తే వాళ్ళ యొక్కది స్లిప్పర్స్ లెంత్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంటుంది. మన లేడీస్వి చాలా తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇది మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు పై సెక్షన్ అంతా మొత్తం టోటల్గా 6 స్పేస్ పడ్డాయండి నాకు. ఆ స్పేస్ సేవింగ్ యూజ్ చేయడం వల్ల అక్కడున్న తక్కువ దాంట్లోనే నాకు 6 పట్టాయి. ఇంకా మనం మరీ క్లమ్జీ చేయకుండా ఒక సెక్షన్ కొంచెం స్పేస్ మనం ఎంటీగా ఎక్కడైనా ఉంచుకుంటే ఎవరైనా గెస్ట్లు వస్తే బట్టుగా ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ కింద సెక్షన్కి వస్తే ఇందులోనంతా షూకి యూజ్ చేసే మొత్తం టూల్స్ అన్నీ ఇందులోనే పెట్టుకున్నానండి. బ్రష్ కానీ, షైనర్ కానీ, మొత్తం అంతా అవన్నీ పెట్టుగా మనం హ్యాండ్స్ కొంచెం క్లీన్ చేసుకోవడానికి క్లాత్, శానిటైజర్ మొత్తం అంతా ఈ టూల్ చిన్న ట్రే పెట్టుకొని ట్రేలో హ్యాండీగా ఉండేటట్టుగా పెట్టుకున్నాను నేను. అండ్ షూ టక్కర్ కూడా పెట్టుకున్నానండి. చిన్న స్మాల్వి ఉన్నాయి, సో యూజ్ అవుతాయి ఇవి కూడా అని చెప్పి అది కూడా పెట్టుకున్నాను నేను, క్లాత్. అండ్ నెక్స్ట్ ఇంకో పక్క సైడ్కి వస్తే ఆ బాస్కెట్లోని ఓన్లీ నాది మా హస్బెండ్వి సాక్స్లు అండి, మొత్తం అన్నీ మా ఇద్దరివి. సో వాడివి సపరేట్గా వేరే చూసారు కదా, అందులో వాడి సాక్స్లు ఉంటాయి, ఇందులో అన్నీ మా ఇద్దరివి ఉంటాయి. ఇప్పుడు మీకు సాక్స్ దగ్గర ఇంకొక టిప్ చెప్తున్నానండి. సో మనం ఎప్పుడైనా ఒకే దగ్గర జస్ట్ ఇలా మడత పెట్టి కాకుండా జస్ట్ ఇలా రొటేట్ చేసి రోల్ చేసి నేను ఆల్రెడీ ఒక దాంట్లోని ఫింగర్స్ పెట్టి, సో దాని నుంచి ఒక రబ్బర్ లాగా మన హెయిర్కి ఎలా పెట్టుకుంటామో ఎలా చుడతామో దీన్ని అలానే. సో ఎవ్రీ పెయిర్ ఇలాగ రౌండ్ ఆఫ్ చేసి నేను ఇందులో పెట్టుకున్నాను. సో మనం మార్నింగ్ అది అక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అది ఎత్తుకోకుండా, సో మనం ఇదొక వన్ టైప్ ఆఫ్ టిప్. కింద సెక్షన్ అంతా రెగ్యులర్గా ఆయన వేసుకోవడానికి, జిమ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి షూ, అండ్ నా షూ, అండ్ కొన్ని స్లిప్పర్స్ చూసారు కదా, అది ఎవరైనా గెస్ట్లు వచ్చినా యూజ్ చేసుకోవడానికి. ఇదండి కంప్లీట్ షూ ర్యాక్ వ్యూ. నచ్చిందా? చూసారు కదా మరి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే మట్టుగా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోను ఎవరైనా చూసిన ఫస్ట్ టైం అయితే మట్టుగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని డెఫినెట్గా మట్టుగా షేర్ కూడా చేయండి. ఓకే, ప్లీజ్ స్టే ఇన్ ట్యూన్డ్ మై పీస్ఫుల్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్.